సో మన ఛానల్లో వచ్చిన వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు కాబట్టి అసలు డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని అడుగుతున్నారు. సో నేను ఆ ప్రాసెస్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేశాను. నాకు అది రీక్రియేట్ చేయలేకపోయాను. సో కానీ నాకు ఆ ప్రాసెస్ గుర్తుంది. సో మీకు ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. మీకు ఇక్కడ కానీ స్క్రీన్ షాట్స్ పెడతాను, గమనించండి. ఓకే, మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే మీరు గూగుల్కి వెళ్ళి బ్రోకర్ అకౌంట్ ఓపెనింగ్ జిరోదా అనేది ఒక పాపులర్. నేను జిరోదాలో చేశాను కాబట్టి మీకు జిరోదా గురించి చెప్తాను. లింక్ ఓపెన్ చేయగానే మీకు జిరోదా వాళ్ళ వెబ్సైట్లో వస్తుంది. మీకు ఇన్ కేసు జిరోదాలో ఓపెన్ చేయాలనుకుంటే ఈ లింక్ వాడచ్చు. ఇది నా రిఫరల్ లింక్. ఓకే, సో ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే సైన్ అప్ నౌ అని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మీరు ఎంటర్ చేయండి. గుర్తుపెట్టుకొని ఈ నెంబరు మీ ఆధార్కి లింక్ అయిన నెంబర్ ఒకటే అయి ఉండాలి. ఓకే, అప్పుడు ప్రాసెస్ మీకు ఇంకా సింపుల్గా అవుతుంది. ఓకే, మీరు ఈ లింక్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేస్తారు. నెక్స్ట్కి వెళ్తే మీరు జీమెయిల్ అడుగుతుంది. ఈ జీమెయిల్ ఏంటంటే మీకు ప్రతి వారము ప్రతి రోజు మీకు ఏం ట్రేడ్ చేశారు ఏంటి అనేవి డీటెయిల్స్ మీకు వస్తూ ఉంటాయి. రోజు మీకు నార్మల్గా వాడే మెయిల్కి స్టాక్ మార్కెట్కి పోయి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ మెయిల్స్ మొత్తం కలిసి గజిబిజిగా అనిపిస్తుంది. ఇలా వద్దు, నాకు స్టాక్ మార్కెట్ అన్ని డీటెయిల్స్ సపరేట్గా ఒక మెయిల్లో ఉండాలి, నా పర్సనల్ ఒక చోటు ఉండాలి అనుకుంటే ఇప్పుడే ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఆ మెయిల్తో లాగిన్ అవ్వండి. ఓకే, ఆ మెయిల్ గూగుల్ సైన్ ఇన్ చేయండి ఆ మెయిల్తో. బై ద వే అవన్నీ మీ డీటెయిల్స్ ఒరిజినల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, వెరిఫికేషన్ కోసం చేస్తారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు మీ పాన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు అనమాట. సో పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు, డేట్ ఆఫ్ బర్త్ డేట్ అడుగుతారు. సో అది ఫిల్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్లో మీకు బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు కదా, అది ఏ పర్పస్ కోసం అంటే ఈక్విటీసా, మ్యూచువల్ ఫండ్సా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్సా, కమోడిటీసా అని అడుగుతుంది. ఇట్లా మీరు స్టాక్స్ కొన్ని అమ్మాలనుకుంటున్నారంటే డైరెక్ట్గా మీ అంతా మీరు ఈక్విటీ సెలెక్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే మీ బదులుగా వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ రిటర్న్స్ మీకు వస్తాయి. ఆ ప్రాసెస్లో మీరు చేయాలి అని అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్స్ టిక్ చేయండి. మూడవది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇది ఒక డెరివేటివ్స్ మార్కెట్ అనమాట. స్టాక్ మార్కెట్లో కాకుండా ఇది కొంచెం డెరివేటివ్స్, కొంచెం రిలేషన్ ఉంటుంది. సో ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయండి. కమోడిటీస్ అంటే మీకు తెలుసు, సిల్వర్, గోల్డ్ ఇట్లాంటివి ఉన్నాయి కదండి, వీటిలో ట్రేడ్ చేయాలనుకుంటే కమోడిటీస్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా వీటిని చేయొచ్చు. సో అందరు ఓపెన్ చేసేవాళ్ళు స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో చేస్తారు కాబట్టి అది సెలెక్ట్ చేయండి. ఓకే, మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే మీరు మీ ఐటీఆర్ కూడా చూపించాల్సింది వస్తుంది. కొత్త రూల్ అది. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మీరు ఆధార్ వెరిఫికేషన్ చేయాలి. ఆధార్ వెరిఫికేషన్ మీకు డిజిలాకర్ వెబ్సైట్ నుంచి అవుతుంది. సో మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే డిజిలాకర్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ మీ ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయండి. డిజిలాకర్ అనేసి రాలేదని అనుకోకండి, దాని వెబ్సైట్ వేరు, మేరీ పెహచాన్ అని కేవైసీ వెబ్సైట్ది, అది కూడా ఒరిజినలే, కంగారు పడకండి. ఓకే, ఇది చేసేటప్పుడు ఇక్కడ ఓటీపీ రావాలంటే మీరు ఖచ్చితంగా ఆధార్ని, మొబైల్ నెంబర్ని లింక్ చేసుకొని ఉండాలి. సో అది కంపల్సరీగా లింక్ చేసుకున్న తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు మధ్యలో ఆపినా పర్లేదు, మీరు తర్వాత వచ్చి మళ్ళీ ఇదే కంటిన్యూ చేయొచ్చు. కానీ మీకు సీమ్లెస్గా ఫాస్ట్గా అయిపోవాలి ప్రాసెస్ అనుకుంటే మీరు ముందుగానే చేసుకుని ఉంటే బెటర్. మీ పాన్, ఆధార్ కూడా లింక్ అయ్యి ఉంది అని అనుకుంటున్నాను ఇప్పటికీ. ఇన్ కేస్ కాకపోతే మీరు లింక్ చేసుకోండి. డిజిలాకర్లో ఉన్నది మీరు ఆధార్ పెట్టింది 2 వెరిఫికేషన్ కోసం వాళ్ళకి పంపించాలి కాబట్టి మీరు డిజిలాకర్ పిన్ అడుగుతుంది, అది ఎంటర్ చేయండి, ఆథరైజ్ చేయండి. సో వాళ్ళు చెక్ చేసుకుంటారు కేవైసీ ప్రాసెస్ పరంగా. దాని తర్వాత మీ జనరల్ డీటెయిల్స్ అంటే మీ పేరు, మీ డాడీ పేరు, మీరు మ్యారీడ్, సింగిల్, ఇట్లాంటి డీటెయిల్స్ అని అడుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఏ ట్రేడ్ అయినా చేయాలన్నమాట. సో మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి పర్సనల్ సపరేట్ బ్యాంక్ అకౌంట్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. అది క్రియేట్ అయిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. అట్ ప్రజెంట్ మీ దగ్గర మీరు మెయిన్గా వాడుతున్న బ్యాంక్ అకౌంట్ ఉంది చూసారా, దాన్ని
డీటెయిల్స్ కానీ లేదంటే మీరు సేమ్ దాన్నే యూపీఐతో పాటు కూడా లింక్ చేయొచ్చు. సో ఓకే, మీరు మెయిన్ అకౌంట్ ఏ దానికి లింక్ అయిందో ఆ యూపీఐ ఇవ్వండి. అవి తీసుకొని డీటెయిల్స్ ఆటోమేటిక్గా అదే ఫిల్ చేసుకుంటుంది మీ యూపీఐ ఐడి చేసి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ కోసం మీకు ఒక పెన్ను ఒక పేపర్ కావాల్సింది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఒక సెల్ఫీ తీసుకోమని అడుగుతారు. ఆ సెల్ఫీ కూడా ఎలా అంటే మీరు ఇట్లా ఒక పేపర్ పెట్టుకొని ఇట్లా ఇక్కడ నెంబర్ రాసుకొని ఇట్లా తీసుకోవాలన్నమాట ఫోటో. ఓకే, వాళ్ళు అక్కడ డిజిట్ ఇస్తారు, ఆ 4 డిజిట్ 6 డిజిట్ ఏదైతే అది మీరు ఆ నెంబర్ పెద్దగా రాయండి. పెద్దగా రాసి ఇట్లా ఫోటో తీసుకోండి. మీ ఫేస్తో పాటు మీకు ఆ నెంబర్ కూడా కనపడాలి వాళ్ళకి. ఓకే, అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీ మొబైల్ అయితే మొబైల్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్లో మిమ్మల్ని చేత్తో ఇట్లా సైన్ చేయమని అడుగుతారు. కొంచెం అటు ఇటుగా అయినా కానీ పర్లేదు, సైన్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మిమ్మల్ని నామినీ యాడ్ చేయమని అడుగుతారు. నాకు తెలిసి అది మ్యాండేటరీగా, మీరు స్కిప్ చేయమని ఆప్షన్ అడిగితే స్కిప్ చేయకండి, మీరు మ్యాండేటరీగా ఫిల్ చేయండి. మీ నామినీ అంటే మీకు ఇన్ కేస్ ఏదన్నా అయితే మీ పేరెంట్స్కి ఎవరికన్నా మీ ఈ స్టాక్స్ అన్నీ కొంటారు కదా, అవన్నీ వాళ్ళకే చెందుతాయి. సో నామినీ కూడా మీరు యాడ్ చేయండి. ఇంకా చివరి ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్లో మిమ్మల్ని సైన్ చేయమని అడుగుతారు. సో ఈ సైనింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని. ఈ సైనింగ్ ప్రాసెస్ డిజియో అని ఒక వెబ్సైట్లోకి వాళ్ళు తీసుకెళ్తారు. ఆ డిజియో అనే వెబ్సైట్లో మిమ్మల్ని సైన్ చేయమని అడుగుతారు. సైన్ చేయడం అంటే ఎలా అంటే ప్రతిసారి వెళ్ళి ఇట్లా చేత్తో చేయడం ఇలాంటిది ఉండదు. మిమ్మల్ని ఏంటంటారంటే ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఓటీపీ అడుగుతారు. ఓటీపీ ఎంటర్ చేసి ఆటోమేటిక్గా మీ ఆధార్లో ఉండే ఆ సైన్ ఉంటుంది సార్, అది ఆటోమేటిక్గా అన్ని చోట్ల ప్లేస్ అయిపోతుంది. ఒకసారి పైన వచ్చి కింద డాక్యుమెంట్ చూసుకోండి ఒకసారి. అన్నీ ఓకే అనుకుంటే మీరు సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేశాక మీకు వాళ్ళు 24 to 48 hours అంటే 1 to 2 వర్కింగ్ డేస్లో మీకు అకౌంట్ క్రియేషన్ చేసేస్తారు. సో అప్పుడు మీకు ఏం చేయాలంటే మీకు ఒక యూజర్ ఐడి ఇస్తారు. మీరు ఆ యూజర్ ఐడి పెట్టి పాస్వర్డ్ జనరేట్ చేసుకోండి. ఇంకా అట్లనే 2 factor authentication అని ఒక 6 digit పిన్, టెంపరీ పిన్లు కూడా జనరేట్ చేసుకోవచ్చు. అది ఆ రెండు సెట్ చేసుకోండి. ఓకే, మీకు ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా వస్తుంది. ఓకే, ప్రాసెస్ అయిపోయినట్టు ఇట్లా స్క్రీన్ వస్తుంది. మీ అకౌంట్ యాక్టివేట్ అయింది, మీరు వాడుకోవచ్చు అని చెప్పి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ మీరు కైట్ అని కొట్టండి. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు అయితే మీరు కాయిన్ అని కొట్టండి. ఆ రెండు జిరోదా వాళ్ళవే. అవి ఓపెన్ చేసి మీరు యూజర్ ఐడి వస్తుంది కదండి కొత్తది, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. రీక్రియేట్ చేయలేకపోయాను, ఐఎమ్ సారీ. ఓకే, నాకు ఆల్రెడీ 2 అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ 3ది ఎందుకు క్రియేట్ చేయడం అని నేను చేయలేదని. ఐ హోప్ మీకు ఈ సింపుల్ వీడియోనే అలా నోట్తో చెప్పేశాను. మీకు స్క్రీన్ షాట్స్ పక్కన ఉంటాయి, సో అవి గమనించుకొని మీరు చేసుకోండి మీ డివైస్లో, మీ ల్యాప్టాప్, మొబైల్, వేర్ ఆర్ ఇట్ ఈస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.